నారాయణపేట జిల్లా సరిహద్దులో గల కర్ణాటక రాష్ట్రంలో యాద్గిరి జిల్లా కందుకూరు గ్రామంలో కందుకూరు కొండపై వెలిసిన కొండమేశ్వరి మాత ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది నాగుల పంచమి రోజున కొండమ్మదేవి జాతర ఘనంగా జరుగుతుంది. కానీ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. నాగుల పంచమి ఈరోజు తేళ్ల పంచమి జరుగుతుంది. ఈ రోజున తేలు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. గుట్టపై ఏ రాయిని తీసినా కుప్పలు తెప్పలుగా తేళ్లు దర్శనమిస్తాయి. ఆ తేళ్లను సందర్శకులు పట్టుకుని ఇదిగో ఇలా సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ రోజు మాత్రమే ఆ తేళ్లను ఎవరు పట్టుకున్నా అవి ఎవరిని కుట్టవు. ఇది సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఈరోజు నాగుల పంచమి రోజు తేళ్ళు ఉంటాయి కదా, తేళ్ళు ఇట్లా పైకి వేసుకుంటే ఈరోజు ఏమన్నాయి, రేపు మళ్ళీ కనబడేవి. తరతరాలుగా 10 సంవత్సరాల నుంచి ఈ పైన వేసుకుంటే కూడా ముక్కు పైన తల పైన ఎక్కడ వేసుకోండి ఈరోజు విశేషంగా ఈరోజు ఏమన్నాయి అసలు రేపు కనబడే. ఇక్కడ ఈ గుడిది అంత మహిమ ఉంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి 3-4 స్టేట్ల నుంచి వస్తారు ఇక్కడికి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి అంత అనుగ్రహం, అంత అమ్మవారిది అంత శక్తి ఉంది. ఇక్కడ దివ్యమైన పవాడం ఉంది. ఇక్కడ ఆ అమ్మవారి రూపమే ఇది ఒక నాగుల ప్రతి విశేషంగా అంటే నాగుల పంచమి రోజు వస్తుంది. ఇట్లా మాకు ఎన్నోసార్లు వచ్చిపోతే ఎన్నోసార్లు తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే కూడా మాకు ఏం ఆశ్చర్యమైంది, గుర్తలేదు ఇంతవరకు అట్లా ఎందుకంటని. అదేమనుకున్నామంటే ఒక భగవంతుని ఒకటి భక్తి నుండి అలా జరుగుతున్నట్టు మేము అనుకుంటున్నాము. ఇక్కడ ప్రతి నాగర పంచమి ప్రతి సంవత్సరం కొన్ని 100 మంది 1000 మంది వచ్చిపోతుంటారు. అంటే ఎంతోమందికి ఎలా అంటే చూడలే ఏమో భక్తిగా ఇలా ఉంది అంటే సుడ్మూటి ఏడమే చూడలేదు ఇంతవరకు అనేది ఒకటి స్పెషల్. వీడికి ఏమైస్తారంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక నుండి చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చి ఇక్కడ ఏముందని తెలుసుకుంటే మస్తు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక దేవిని భక్తి అంతా అనుకున్నాం, కానీ ఇంతవరకు వేరేదైతే ఏమి మాకు గుర్తవ్వలేదు. అంటే ఇక్కడ భక్తులకు ఒకటి చాలా నమ్మకం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక తేలుని మన శరీరం మీద వేసుకున్నా కూడా కరవలేదంటే చిన్న పని కాదు. అది ఒక దానికి ఎంతో హింస అవుతున్నా కూడా ఇంతవరకు కరుస్తలేవు అనేది ఒకటి స్పెషాలిటీ. ఇక్కడ మాకు ఎన్నోసార్లు